హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 35,000 పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓలా పే కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సక్సెస్ ఆపరేషన్స్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా ఓకే అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఓకే అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కస్టమర్ సక్సెస్ ఆపరేషన్స్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ శాలరీనే 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బర్త్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ 0 to 1 year అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో వెల్కమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసేటువంటి వర్క్ ఏంటంటే ఇక ఓలా పే కంపెనీ ఏంటంటే ఇది స్టార్టప్ కంపెనీ అనమాట. సో వీళ్ళు వచ్చేసి కార్పొరేట్ కార్డ్స్కి సంబంధించి బిల్స్ పేమెంట్స్కి సంబంధించి అప్రూవల్స్కి సంబంధించి ఎక్స్పెన్స్ రింబర్స్మెంట్స్కి సంబంధించి అదేవిధంగా అకౌంటింగ్ ఆటోమేషన్కి సంబంధించి వీళ్ళు సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేసేటువంటి వర్క్ ఏంటంటే సో మీకు వచ్చేసి న్యూ క్లయింట్స్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు న్యూ క్లయింట్స్కి అయితే ఆన్ బోర్డింగ్ చేసేసి సో వాళ్ళకి డాక్యుమెంటేషన్కి సంబంధించి అదేవిధంగా అప్రూవల్ ప్రాసెస్ ఏవైతే మనకు కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటాయో సో ఇక డాక్యుమెంట్స్కి సంబంధించి ఏవైనా కంప్లైంట్స్ కనుక ఉన్నట్టయితే అదేవిధంగా అకౌంట్ సెటప్కి సంబంధించి మీరు ప్రాపర్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట న్యూ క్లయింట్స్కి. అదేవిధంగా ఇక్కడ చూడండి కొలాబరేట్ విత్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ సచ్ యాజ్ ఏ ప్రోడక్ట్ అండ్ సేల్స్ టు ఎన్షూర్ ఏ స్మూత్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు న్యూ క్లయింట్స్కి అయితే ఆన్బోర్డింగ్ చేస్తారు కదా సో వాళ్ళకు వచ్చేసి డాక్యుమెంటేషన్కి సంబంధించి కేవైసీ కంప్లైంట్స్కి సంబంధించి అకౌంట్ సెటప్కి సంబంధించి మీరు అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇక వర్క్ అంతా కూడా మీరు ప్రోడక్ట్ అండ్ సేల్స్ టీమ్స్తో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు మీరు ఇన్వాయిసెస్ని కూడా ప్రిపేర్ చేసేసి డిస్ట్రిబ్యూట్ అయితే చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు క్లయింట్ యొక్క రికార్డ్స్ కావచ్చు అదేవిధంగా డేటాని అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇక్కడ చూడండి షుడ్ బి ఏబుల్ టు జనరేట్ బేసిక్ రిపోర్ట్స్ అండ్ అనలైజ్ ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ విత్ ద క్లయింట్ డేటా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకి ఏదైతే బేసిక్ రిపోర్ట్స్ ఉంటాయో సో ఇక బేసిక్ రిపోర్ట్స్ని అయితే మీరు జనరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట క్లయింట్స్కి సంబంధించి. అదేవిధంగా క్లయింట్స్ యొక్క డేటాను కూడా మీరు ఎప్పటికప్పుడు రిపోర్ట్ లాగా జనరేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ప్రొయాక్టివ్లీ ఇంప్రూవ్ ప్రాసెస్ టు ప్రొవైడ్ ఫాస్టర్ డెలివరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరైతే క్లయింట్స్ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ కంప్లైంట్స్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు హబ్స్పాట్ జోహో డెస్క్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి సంబంధించి మీకు ప్రొఫిషియెంట్గా నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే సో మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట, మీకు బేసిక్గా తెలుసున్నా సరిపోతుంది కంప్యూటర్ నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ ఫర్ రిపోర్టింగ్ నెంబర్స్ అండ్ స్పీకింగ్ టు పీపుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి క్లయింట్స్తో మాట్లాడేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు ఇంటర్నల్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్కి వచ్చేసి మీరు వాళ్ళు ఏదైతే నీడ్స్ అడుగుతారో సో ఇక నీడ్స్కి సంబంధించి మీరు హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు
అండ్ అలాగే దీంతో పాటు మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మల్టిపుల్ ఇష్యూస్ని ఆర్ టాస్క్ని మీరు ఫేస్ చేసి అంటే హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి మనకు ఓపెన్ టు వర్కింగ్ అవర్స్ ఇన్ 2 డిఫరెంట్ టైమ్ జోన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి 2 డిఫరెంట్ టైమ్ జోన్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సింగపూర్ టైమ్ జోన్స్, అదేవిధంగా మన ఇండియా టైమ్ జోన్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 2 డిఫరెంట్ టైమ్ జోన్స్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టు ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. కేసు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసినట్టునే అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టు నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కేసు ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే కంపల్సరీగా ఇక లింక్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకునేసి ప్రొఫైల్ లింక్ అయితే కాపీ చేసుకునేసి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. అదేవిధంగా మీకు మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి, మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడ్ యూ బీ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ 7:30 AM to 4:30 PM అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ ఓన్లీ మీరు డే షిఫ్ట్స్లో మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి మీరు విల్లింగ్ అనేది అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ క్యారీ ఇన్ కస్టమర్ సక్సెస్ ఆపరేషన్స్ అనేది అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెన్ యూ కమ్యూనికేట్ ప్రొఫిషియెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అని అయితే అడుగుతున్నారు. సో ప్రొఫెషనల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్ యూ బీ ఏబుల్ టు జాయిన్ అస్ ఇమీడియట్లీ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు 30,000 to 35,000 మంత్లీ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీ యొక్క ఎక్స్పెక్టేషన్ శాలరీస్కి ఓకేనా అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నథింగ్ ఎల్స్ వీ షుడ్ యూ నో అని అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయండి, లేదంటే వదిలేసేయండి. ఇది మనకు మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ ఫార్మెట్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మ్యాక్సిమం 5 MB అయితే ఉండాలన్నమాట మీ యొక్క రెజ్యూమ్. సో 5 MB ఉంటే మాత్రమే అప్లోడ్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది. సో రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై పని ఉంది కదా, దీనిపైతే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సో మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ ఆర్ ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఇచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.